శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. మీరు కొంచెం వ్యవసాయం ఈ సబ్జెక్ట్స్ లో స్ట్రాంగ్ కాబట్టి జనరల్ గా వచ్చి అసలు ఇది మ్యాన్ మేడ్ ఏదో జరిగిపోతుందని ఆయన చెప్పి చూపిస్తున్నారు కదా. జనరల్ గా గేట్లు ఎత్తలేదా అంటున్నారు. ఒక ప్రాజెక్ట్ కి పైనుంచి వచ్చే నీరు బట్టి, వాటికి ఉన్న గేట్ల సంఖ్యను బట్టి, కిందున్న వదిలే టైం బట్టి, ఆ గ్రామాలకి చేరే టైం బట్టి అంచనా వేసి అలర్ట్ చేస్తారు. అది శ్రీశైలమైనా పులిచింతలైనా ఎనీ ప్రాజెక్ట్ ఇది ప్రొసీజర్. కానీ బుడమేరు అన్నప్పుడు వాగుల నుంచి వచ్చే వాటర్ని, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాటర్ని అంచనా వేయడం కష్టం కదా. అది అంచనా వేయలేరు. అండ్ ఆ సంఖ్య సడన్గా వచ్చేస్తుంది కాబట్టి రైజ్ అయితే ఎత్తుతారు. దీంట్లో మ్యాన్ మేడ్ అని ఏముంది? మరి ఆ బేసిక్స్ కూడా ఆయన ఫాలో కట్లా. ఒకటి. రెండు, ఇంత జరుగుతున్నా ఏదో జరిగిపోతుందని చిత్రీకరిస్తూ ఇంకా చిలవలు పలవలుగా రాళ్ళు వేస్తూనే ఉన్నారు. క్లియర్ కట్గా చెప్తున్నారు 80% ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది అని. అయినా కూడా దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటే ఏడుపు గొట్టు రాజకీయం, విషం కక్కడం. చంద్రిక గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ చర్చల ద్వారా ప్రజానీకం నిరంతరం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వీళ్ళ యొక్క మనస్తత్వాలు, వాస్తవాలు ఏమిటి, భవిష్యత్తులో కూడా ఎవరిని చూడాలి, ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే మీరు చాలా లోతైన ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు కూడా గేట్లు ఎత్తటం, వరద నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా బహుశా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా తెలియదు, ఏ స్థాయి లీడర్కి కూడా తెలియదు. మనం ఇతరులను అనకూడదు కానీ. ఎందుకంటే కరువు పీడిత ప్రాంతమై నీటి వనరులకి అవకాశమే లేనటువంటి రాయలసీమ ప్రాంతాలకు కూడా గోదావరి నదీ జలాలను ఏ విధంగా కృష్ణాకు కలిపి, కృష్ణా నుంచి పెన్నా వరకు తీసుకుపోయి వాటన్నిటిని సస్యశ్యామలం చెయ్యాలి అని ఆలోచన చేసి క్యూచెక్కులతో సహా, టీఎంసీలు కాదు క్యూచెక్కులతో సహా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో వివరించినటువంటి ఘనాపాటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చేయటం వెనకమాల ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని, ఆయన విమర్శలను బేస్ చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని విశ్లేషణ చేయటం అంటే మళ్ళీ మనం మా నాయకుడిని మేము తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వికలాంగుడు. నేను కాన్షియస్ గా చెప్తున్నాను. నేను 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు చెప్పాను, వైఎస్ఆర్సీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో భావోద్వేగానికి గురైనటువంటి ఒక మానసిక వికలాంగ స్థితిలో ఏర్పడిన గుంపు, సమూహం అది. దానికి లీడరు లండన్ బాబు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మీరు గమనించండి. తన హావభావాలు, తన ముఖ కవళికలు, తన చేతులు పిసుకోవటాలు, ఆ మాట్లాడేటప్పుడు బిత్తరగా చూడటాలు, ఇవన్నీ కూడా తన మానసిక స్థితిని తెలియపరుస్తూ ఉంటాయి. ఒక పర్యటనకు వచ్చేటప్పుడు బుడమేరేంటి, వెలగలేరేంటి, కృష్ణా ఏంటి, పాలేరేంటి, మన్నేరేంటి, కృష్ణా ఉపనదులేంటి, కృష్ణా ఎక్కడి నుంచి వస్తా ఉంది, నీళ్లు ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతా ఉన్నాయి, జూరాల నుంచి ఎంత వస్తుంది, శ్రీశైలం నుంచి ఎంత వస్తుంది, సాగర్కి ఎంత వచ్చింది, అక్కడ ఎంత రిలీజ్ చేశారు, పులిచింతలు ఎంత ఆపింది, కిందకి ఏమొచ్చి, ఇదంతా తెలియదు. కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, ఈ పాలేరు, మన్నేరు, ఈ నదుల నుంచి వస్తున్నటువంటి నీరు ఎంత వచ్చి కృష్ణా నదిలో కలుస్తా ఉంది, చంద్రబాబు గారి ఇల్లు ఎక్కడుంది, బుడమేరు ఎటువైపుకి వస్తుంది, బుడమేరుకి చంద్రబాబు గారి ఇంటికి ఏంటి సంబంధం, ఇలాంటి కనీసమైనటువంటిది కూడా స్టడీ చేసే అలవాట్లేదు. చేసినా ఆయన మనసుకి ఎక్కదు. ఏమండి, ఇప్పుడు మీరు తెలుగు టీచర్ అనుకోండి, మీకు ఉర్దూలో నేను ఒక కవిత చెబితే మీకు అర్థం కాదు. అట్లనే జగన్మోహన్ రెడ్డికి దోచుకోవటం, దాచుకోవటం, నేరపూరిత రాజకీయాలను విస్తరించడం, దాన్ని అతను చేసినంతగా ఎవరు చేయలేరు ఈ ప్రపంచం. అందులో అతను ఘనాపాటి. కానీ ఇట్లాంటివన్నీ అతనికి తెలియని సబ్జెక్టు. వాటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పాప అతను తత్తర బిత్తర అనేది కనపడతా ఉంటుంది.
వెలగలేరు గేట్లకి బుడమేరుకి గేట్లు తెచ్చి పెట్టేశాడు ఈయన. కృష్ణానది రివర్ కి అసలు దానికి సంబంధం లేని దాన్ని ఆ గేట్లు ఎత్తడం వల్ల చంద్రబాబు గారి ఇల్లు కాపాడబడిద్దని ఈయన ఒక తీర్మానం చేసేసాడు. అంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంది. అంటే ఈ పిచ్చి ఎలా ఉంటుంది అనే దానికి మీరు ఊరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి నిన్న బురదలోకి వచ్చాడు, విజయవాడ నగరంలోకి వచ్చాడు. నీ అనుచరులు పింఛా నదిలో ఇసుకెత్తుకోవటానికి నీ ఇంటిలో ఉన్నటువంటి ధన దాహానికి ధన పిచాచానికి డబ్బు చెల్లించడానికి డ్యాం కొట్టుకుపోతుందని పింఛా నది కింద ఉన్నటువంటి రైతాంగం యువత పెద్ద ఎత్తున గొడవ పెట్టుకొని అధికారులతోటి ఫోన్లు చేసి వరద పెరుగుతా ఉంది, డ్యాం ప్రమాదం ఎత్తండి ఎత్తండి అని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యువత ఫోన్లు చేసి మాట్లాడితే నీ లారీలు ప్రొక్లైన్లు కొట్టుకుపోతాయని ఎత్తించకుండా ఉండి నది మొత్తం డ్యాం కొట్టుకుపోయిన తర్వాత ఆ ప్రాంత పర్యటనకు నువ్వు పోయినప్పుడు పరదాలు, బారికేట్లు, రెడ్ కార్పెట్లు, చిరునవ్వులు